నాకు మాత్రం పిచ్ ఎక్సైటింగ్ ఉందిరా. వచ్చినా పోయినా. స్టార్ట్ చేయరా. నువ్వు ఆగవే, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. అయినా ఏ టీం మీద వేద్దామని. అయినా నీ క్రికెట్ గురించి ఏం తెలుసా? ఏంటి లాజిక్? బ్లూ నా ఫేవరెట్ కలర్, అదే నా లాజిక్. నోరు మూసుకుని మ్యాచ్ చూడు. దీన్ని నమ్ముకొని బెట్టింగ్ వేసాం అనుకో, సర్వనాశనం అయిపోతా. ఆస్తి పోతే నీ ఇష్టం. ఆ తర్వాత నువ్వు చూడరా. నువ్వు తాగు, నువ్వేరా. 8586 MB ఫేవరెట్. తొందరగా చెప్పాలండి. ఏంట్రా అలా కట్ చేసాడు? తొందరగా చెప్పాలి మరి, అక్కడ చాలా మంది వెయిటింగ్. 8586 MB ఫేవరెట్ ఏంటి? నేనే చెప్పాను కదా, మళ్ళీ ఫస్ట్ వస్తావేంటి? సరే సరే సరే, బ్లూ కొడుతుంది. బ్లూ మీదే. హలో, 8889 MB ఫేవరెట్. 5000 ప్లే. 88 లో 5000 ఓకే. ఇప్పుడు మనం గెలిస్తే మనకి ఎంత వస్తుంది? 4400. మరి పోతే 5000. ఫ్యాన్సీ 9192. ఎస్, 10,000. కొడతా ఉంటావా? ఆగరా, ఇంకా మ్యాచ్ అవ్వలేదా? లాస్ట్ ఫ్యాన్సీ పెట్టి వేయకుండా ఉంటే బాగుండేది. నేను చెప్పినవి కొన్నైనా వచ్చాయి. ఇదిగో ఈ అదో చెప్పినవే అన్నీ పోయాయి. సరేనే, నేనేం చెప్పను. ఓకేనా? ఏంట్రా అలకా? ఏం పర్లేదా. నువ్వు ఎందుకంత ఎక్కువ ఆలోచిస్తున్నావు? 30,000 వరకు ఓకే అనుకున్నావు. 15,000 పోయాయి, అంతేగా. నువ్వు లైట్ తీసుకో. ఏంటి లైట్ తీసుకునేది? ఏదో టెన్షన్ నా వల్ల కదరా బాబు. ఆ 15,000 మిగిల్చు, కనీసం మనకి ఖర్చులకైనా వస్తాయి. నువ్వేం టెన్షన్ పడకరా, నేను చూసుకుంటా. ఓకే, ఆ పడే టెన్షన్ లేవో మీరే పడండి, నేను పడుకుంటా. రేపు ఇంకో మ్యాచ్ ఉంది కదా, ఈ రోజే లాస్ట్ ఉన్నట్టు ఫీల్ అవుతున్నావేరా? లేగు, చేరప్, పడుకో ఇంకా చాలు. నేను వెళ్తున్నా. ఇప్పటికే మా అమ్మ 4 సార్లు ఫోన్ చేసింది. ఏంట్రా ఈ టైంలో ఇక్కడ? ఏమైంది? ఏమైంది బే? 1.7 crores. 1,70,00,000. 1,70,00,000 పోగొట్టావా? ఏంట్రా నిజమేనా? రే ఏం మాట్లాడవేంట్రా? 1,70,00,000 అసలు ఎలా కడతా అనుకున్నావు? నాకు సంబంధం లేదు. చూద్దాం అనగా చూడు ఏం చేశాడు. ఇప్పుడు ఏం చేద్దావురా? నాకు కూడా తెలియట్లేదు, అందుకే మిమ్మల్ని రమ్మన్నా. చేసినంత చేశావు కదా. నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నా. బేవరం తెంగేస్తున్నాను. రేయ్, ఎవరికమ్మా? బుక్కికా? ఏం చెప్తావు? మా దగ్గర డబ్బులు లేవు, మేము బ్యాంక్ తెంగేసుకొస్తాం, అప్పుడు కడతామని చెప్తావా? చెప్పండి. నేను కాశీని. అకౌంట్లో తెలుసు, చెప్పండి. 1,70,00,000 ప్లస్. సరిపోయింది, రేపు పొద్దున ఫోన్ చేయండి. సరే.
హార్ట్ అటాక్ వచ్చినంత పని ఏం తెలుసా నాకు? 1,70,00,000 ప్లస్ నువ్వు అయినా అంత పెట్టి ఎలా చేసావురా? నేను నెట్కి 10 lakhs ప్లస్ బ్యాక్ నుంచి ఛాన్స్ వచ్చింది, సరే అని రిస్క్ చేశా. అవన్నీ కాదు, ఇంకా మ్యాచ్ లేవు కదా. లేదు, 1,70,00,000. ఏయ్, కాశీ ఎక్కడ ఉన్నాడు? ఆ కింద టీ తాగుతున్నాను. రే, ఫోన్ రూమ్ లో వదిలేసి ఎక్కడేం చేస్తున్నారు? మీ అమ్మ నుంచి 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వీడు రాత్రి నుంచి అదే షాక్ లో ఉన్నాడు. ఎక్కడికుంటే ఆగిపోద్దని వీడు కూడా నేను తిరుగుతున్నా. హలో అమ్మా, డబ్బులు తీసుకొని రేపు బయలుదేరుతాను. ఆ షౌకారికి చెప్పు రేపు ఇస్తానని, సరేనా? మీరు జాగ్రత్త. ఇప్పుడు డబ్బులు మనం తెచ్చుకోవాలా, ఆడే తీసుకొచ్చిస్తాడా? అదేదో ఆడిని అడుద్దాం. కట్ చేశాడేంటి? రే రే, గొప్పది శాండ్ కదా. రే, ఆగదా నీకు? నువ్వు నీ ఏదో డౌట్లు. హలో హలో కాశీ గారు, మీది మొత్తం 1,70,00,000 లో ఉంది. హవాలా తీసుకుంటారా? హవాలానా? హవాలా తీసుకుంటాం. అయితే మీ దగ్గర ఉన్న 10 రూపాయల నోట్ నాకు వాట్సాప్ చేసి అక్కడికి ఎవరు వెళ్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ నాకు పంపండి. అక్కడ హవాలాలో ఎవరున్నారు చూసి వాళ్ళ డీటెయిల్స్ నేను మీకు పెడతాను. ఓకే. హవాలా అంటే ఏంటి? ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్. మరి 10 రూపాయల నోటు? ప్రూఫ్ ఆ డబ్బు మందని. ఐ నో, శివాజీ సినిమాలో రజనీకాంత్ తీసుకుంటాడే, కానీ అది 1,000 రూపాయల నోట్ అనుకుంటా. రేయ్, అది శంకర్ సినిమారా, అక్కడ 1,000 రూపాయలు ఉంటాయి. మన దగ్గర అంత బడ్జెట్ లేదు, అది చాలు. హలో, లక్కీ హ్యాండ్. ఫోన్ నంబర్ కూడా నాదేవు. మందెందుకు రిస్క్? మరి ఎవరు తెద్దాం అంటావు? నా దగ్గర ఒక పాత సిమ్ కార్డు ఉందిరా, అది ఎవరి పేరు మీద ఉందో తెలియదు. అది ఇస్తే సరిపోద్ది. మంచి ఐడియా. ఈ 10 రూపాయల నోటు విలువ 1,70,00,000. ఇటీ నేను ఉంచుతాను. అది సరే గానీ ఈవినింగ్ కి కార్ అరేంజ్ చెయ్యి. ఏంట్రా ఇది ఇంకా రాలేదు? టైం అయిపోతుంది. ఫోన్ చేయనా? నేను చేస్తే కట్ చేసింది, నువ్వు వెళ్ళి చూడు. ఇదిగో బ్యాగ్ దానికే. డబ్బులు ఎలా వేస్తావు? సంఖ్యలో పెట్టుకున్నా. సరే ఎదురురా. ఏంటి? పని మీద వెళ్ళేటప్పుడు ముగ్గురు వెళ్ళకూడదు అంటారే. అయితే నువ్వు ఉండిపో, మెల్లి వస్తాం. మూసుకుని ఎక్కా. నువ్వు రారా, ఈడెప్పుడింతే. చాలా ఎక్సైటింగ్ గా ఉందిరా. ఆ డబ్బులతో ఏం చేద్దాం? ఫస్ట్ ఇంటికాడ అప్పు కట్టాలి. నీ అప్పు తీరిపోగా 1,15,00,000 మిగులుతాయి. అది వడ్డీకి దిప్పుకున్నా నెలకి 1,50,000 వస్తుంది. హ్యాపీగా బతికేచ్చే. అవన్నీ కాదురా, ముందు అర్జెంట్ కార్ కొనాలి. ప్రతిసారి మా నాన్న కొత్త కథలు చెప్పలేకపోతున్నా. హాయ్ మధు, ఏం చేస్తున్నావు? ఏంటి? అదే మన లవ్ గురించి ఏమన్నా ఆలోచించేవా అని. ఇంకోసారి లవ్ అంటే నువ్వు ఉండవు. అయినా నీకు నేను తప్ప ఇంకెవరు దొరకలేదా? ఎంత మాట అనేసావు మధు. అయినా మా రూమ్ పక్కన కొబ్బరి చెట్టు ఎక్కితే ఎంతమంది ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు కనిపిస్తారో తెలుసా? అవునా? అయితే ఈసారి ఎక్కినప్పుడు 2 చేతులు వదిలే, పక్కన మెడికల్ కాలేజ్ అమ్మాయిలు కూడా కనిపిస్తారు. సచ్చినోడా. పోనీ ఓకే చెప్పచ్చు కదా, ఆడంత కష్టపడుతుంటే. పో, నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే చెప్పరా, నీ నంబర్ ఇది సెట్ చేస్తా. చిచ్చే నేను ఆ టైప్ కాదు. ఆపండి. ఏమైందిరా డబ్బు సంగతి? మావయ్య అదే పని మీద ఉన్నా. రేపటికల్లా డబ్బు సెట్ అయిపోద్ది. ఒకవేళ నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే టెన్షన్ పడొద్దు, నేనే కాల్ చేస్తాను. సరే మావయ్య, ఈ ఫోన్లో సిమ్ చేంజ్ చెయ్యి. అవును, వాడు ఇంతకీ ఎక్కడ రమ్మన్నాడు? ఇక్కడికే రమ్మన్నాడు. ఆడికోసారి ఫోన్ చేయరా. ఫోన్ చేయరా. స్విచ్ ఆఫ్ ఉంది. వాడు ఏ టైంకి రమ్మన్నాడు? 10కి. ఇప్పుడు 9:15 అయింది. ఏదో కంగారు మీరు. కాసేపు ఆగొచ్చేయాలం కదా. ఏంట్రా, ఏరియా అంతా ఎంత ఖాళీగా ఉంది? సండే కదా.